ఇంకొక 4-5 రోజులు ఆగండి. అప్పుడు ఏది అబద్ధమో ఏది నిజమో అసలేం జరుగుతుందో మీకే తెలిసిపోతుంది. అంటే అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలమన్నమాట. ప్లీజ్ ఈ 4 రోజులు నన్ను భరించండి. చిన్న రోజీ చనిపోతుంది కదా డాక్టర్? అవును సిద్ధు, చిన్న రోజీ త్వరలోనే చనిపోతుంది. నువ్వు ఇంకా చిన్న రోజుని బతికించే ఆశ వదిలేసుకున్నావా? అంతే నందిని. ఎక్కడికి వెళ్తున్నారు? గ్రానీ అది నాకు తెలుసు సిద్ధు, మీరిద్దరూ లోకి దగ్గరికి వెళ్తున్నారని నాకు తెలుసు. రోసే గురించి మీకు నిజం తెలిసిపోయిందని కూడా నాకు తెలుసు. మీకు నిజం చెప్పాక డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. అమ్మమ్మా, ఏంటమ్మమ్మా ఇది? మొన్నటి వరకు నా వల్లే నీకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ అంత ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే ఇలా జరిగిందేంటమ్మమ్మా? ఆ దేవుడు నా మీద పగపట్టాడు నందిని. ఏ సమస్యనైనా చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటానని అసలు పరిష్కారం లేని సమస్యని నా కళ్ళ ముందు పెట్టాడు. నన్ను ఎటు తప్పించుకోకుండా చేశాడు. ఇన్ని రోజులు ఏం జరిగినా నా మనవరాలు నా దగ్గరే ఉంది కదా అని ధీమాగా ఉండేదాన్ని. ఏం జరిగినా తను సంతోషంగా ఉంటే చాలు అనుకునేదాన్ని. తన కోసమే నేను కష్టపడేదాన్ని. ఎంత పెద్ద కష్టం వచ్చినా తన నవ్వు చూసి అన్నీ మర్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎవరిని చూసి ధైర్యంగా బ్రతకాలి? ఎవరి నవ్వులు చూసి నేను సంతోషపడాలి? ఎవరి కష్టం తీర్చడం కోసం నేను కష్టపడాలి? అమ్మమ్మ ఊరుకో, అమ్మమ్మ ఊరుకో, ఊరుకో అమ్మమ్మ. గ్రానీ ప్లీజ్ కంట్రోల్, ప్లీజ్ గ్రానీ. లేదు సిద్ధు, మీకు తెలీదు. నాకు రోజీ గురించి నిజం తెలిసినప్పటి నుంచి నేనెంత క్షోభ అనుభవించానో మీకెవరికి తెలీదు. రోజీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంటే పిల్లల్ని కన్నీ ఎత్తుకుని ఆడించాల్సిన తను చిన్న పిల్లలా నా ఒళ్ళో పడుకుని అమ్మమ్మా నాకింకా బ్రతకాలనుంది అమ్మమ్మ అంటుంటే నేనేమీ చెయ్యలేక, తనని ఓదార్చలేక, ఆ విషయం ఎవ్వరికీ చెప్పుకోలేక, నాలో నేను దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాను. అమ్మమ్మ రోజుకి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. జీవితం సంతోషంగా గడిచిపోవాలని, మేమిద్దరం మళ్ళీ కలిసిమెలిసి బ్రతకాలని ఎంతో ఆశపడ్డాను. కానీ రోజు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతుందనుకోలేదు. మమ్మల్ని క్షమించండి గ్రానీ. మీరు ఎంత బాధపడుతున్నారని తెలియక మిమ్మల్ని చాలా మాట్లాడినాం, మీ మనసుని బాధ పెట్టాం. అవునమ్మా, నేను కూడా నువ్వు రోజుకి అన్యాయం చేస్తున్నావని అనుకున్నాను. నేను క్షమించావమ్మా, క్షమించు. నేను రోజీ జీవితానికి అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావు నందిని? రోజీ నా ప్రాణం. నేనేం చేసినా తన కోసమే చేస్తాను. తన కోరిక తీర్చడం కోసం
ఎంత కష్టమైనా పడతాను, ఎన్ని మాటలైనా పడతాను. అంటే లోకేకి అశ్వినికి పెళ్లి? అవును నందిని, రోజు చివరి కోరిక అదే. తను ఎంతగానో ప్రేమించిన తన బావ జీవితం అన్యాయం అయిపోకూడదని తను బ్రతికుండగానే లోకేని ఇంకొకరికి అప్పచెప్పి చనిపోవాలనుకుంటోంది రోజీ. అందుకే లోకేని తనంతగా ప్రేమించిందో అశ్విని కూడా అంతగా ప్రేమిస్తుందని నమ్మి ఎలాగైనా లోకేని అశ్వినికిచ్చి పెళ్లి చేయమని నన్ను అడిగింది. రోజీ చివరి కోరికని కాదనలేక ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు కష్టపడి వాళ్ళిద్దరినీ పెళ్లి కొప్పించగలిగాను. ఇక పెళ్లి కూడా చేసేస్తే రోజు ప్రశాంతంగా గ్రాని, మీరిదంతా ఎందుకు చేస్తున్నారో తెలియక ఆ విషయం మీ నుంచి తెలుసుకోవడం కోసం నేను నందిని కలిసి లోకిని అశ్వినిని మీ దగ్గరికి తీసుకొచ్చి ఆ నాటకం ఆడాం. వాళ్ళెందుకు మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమంటున్నారో తెలుసుకోవడానికి ఒక దారుంది. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆ విషయం ఏంటో తెలిసిపోతుంది. లోకి అశ్విని మెళ్ళో తాళి కట్టే వరకు వచ్చాక అప్పుడు మీరిద్దరూ అమ్మమ్మతో వాళ్ళు ఎందుకిలా చేస్తున్నారో చెప్తే గాని ఈ పెళ్లి జరగదు అంటారు. అమ్మమ్మ, సారీ అమ్మమ్మ, వాళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరు. లేదు నందిని, వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఎలా అమ్మమ్మ? వాళ్ళిద్దరూ వాళ్ళకి తెలిసే ఇదంతా చేస్తూ పెళ్లిలా చేసుకుంటారు? మీరిద్దరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మన మధ్య జరిగిందంతా వాళ్ళిద్దరికీ తెలీదు. అందుకే వాళ్ళకి తెలిసిన నాటకాన్ని మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఇంకో కొత్త నాటకం ఆడాలి. ఏంటి గ్రాని అది? నాకు మీ విషయం తెలిసిందనే విషయం వాళ్ళకి తెలియనివ్వకండి. పెళ్లి పీటల వరకు వాళ్ళు ఎలా అనుకుంటారో అదే జరగనివ్వండి. లోకి తాళి చేతిలోకి తీసుకున్నాక తాళి కట్టడం ఆపేసి ఏం జరిగిందో చెప్పమని నన్ను అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలో అది నేను చెప్తాను. దాంతో లోకి అశ్విని మెళ్ళ తాళి కట్టేస్తాడు. ఏం జరుగుతుందమ్మమ్మ? పెళ్లిలో ఏం జరుగుతుంది? మీరు కంగారు పడకండి. ఇప్పుడు నేనేం చెప్పలేను. ముందు మీరు వెళ్ళి అశ్వినిని లోకిని పెళ్లి కొప్పించి ముహూర్తం పెట్టించండి. ఎందుకంటే రోజీ జీవితంలో ఇంకా చాలా తక్కువ రోజులే మిగిలిన్నాయి. నేను ఈ పెళ్లి డ్రామా నుంచి డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. అశ్విని,
మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందని నాకు నమ్మకం కలగడం లేదు. అవుతుంది అశ్విని, ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే గనక నేను చాలా పెద్ద ప్రాబ్లంలో పడతాను బావా. ధైర్యం చేసి నీతో పెళ్లి పీటలెక్కిన నాకు మన పెళ్ళాకిపై ఒక రకంగా సొసైటీలో బ్యాడ్ నేమ్ వస్తే ఇంకో పక్క చిన్న రోజు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోలేకపోయానని మానసికంగా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అలా ఏం జరగదు అశ్విని. రోజీ నుంచి గ్రాని నుంచి మనం నిజమేంటో తెలుసుకుంటాం. అలా తెలుసుకున్నాక ఒకవేళ అమ్మమ్మ నిన్ను నా మెళ్ళో తాళి కట్టేలా ఫోర్స్ చేస్తే? ఎవరెంత ఫోర్స్ చేసినా నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అశ్విని. నా మనసులో, నా మాటలు, నా చేతల్లో అన్ని రకాలుగా నాకు చిన్న రోజుయే భార్య. తనని తప్ప ఈ జన్మలో వేరొకరిని నా భార్యగా ఊహించుకోలేను. నేను నీకెట్టి పరిస్థితుల్లోనూ తాళి కట్టను. వెరీ గుడ్. మీరిద్దరు చాలా కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు. మీరు ఇలాగే స్ట్రాంగ్ గా నిలబడితే మనం అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబట్టడం పెద్ద కష్టమేం కాదు. అది సరే, మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీ పెళ్లి గురించి మాట్లాడడానికి. మా పెళ్ళ? అదే మీ పెళ్లి నాటకం. దాని గురించి ఇంకేం మాట్లాడుకోవాలి? అంటే మీ పెళ్లి ఎంత తొందరగా చేసేస్తే అంత మంచిదని మేము ఆలోచించాం. మీరిద్దరూ ఎంతకాలమని ఇలా నాటకం ఆడతారు? అందుకే ఎక్కువ రోజులు ఇది కంటిన్యూ అవ్వకుండా వీలైనంత త్వరగా మిమ్మల్ని ఈ నాటకం నుంచి నిజంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. అంటే అంటే వీలైనంత త్వరగా మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దామని. అదే పెళ్లి చేసేస్తున్నట్టు అందరికీ చెప్పి అందరినీ రప్పించి అప్పుడు అందరి ముందు, ముఖ్యంగా చిన్న రోజు కళ్ళ ముందు మీ ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి ఆ తర్వాత మిగతా తంతు జరిపించాలని మేము అనుకున్నాం. ఈ విషయం మీకు చెప్పి మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని పిలిపించాం. మీరేమంటారు? చేసేద్దాం సిద్ధు. ఈ నాటకాన్ని తొందరగా ఫినిష్ చేసేద్దాం. నాకు ఇది అనుకున్న దగ్గర నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక మనిషిని నిజంగా ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వేరు, ఇలా నటించడం వేరు. ఇంతకు ముందు బావని నేను ప్రేమించినప్పుడు నాకు అందులో ఏ తప్పు కనిపించలేదు, ఏ ఇబ్బంది అనిపించలేదు. కానీ ఇప్పుడు చాలా అనీజీగా ఉంది. ఒక ఆడదానిగా నీ ఫీలింగ్ ఏంటో నాకు అర్థమవుతుంది అశ్విని. నీ గురించే కాదు, లోకి గురించి కూడా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. లోకి కూడా రోజీ గురించి చాలా బాధపడుతున్నాడు. ఇంకో 3-4 రోజుల్లో మంచి రోజు చూసుకుని మనం ఈ పెళ్లి నాటకాన్ని ముగించేద్దాం. మేము వెళ్ళి ఆ మంచి రోజు ఏదో ఎవరన్నా పంతుల్ని అడుగుతాం. ఎవరినో అడగటం ఎందుకు? అయినా అసలు నాటకానికి మంచి రోజు ఎందుకు? రేపే పెళ్ళని రోజీకి గ్రానికి చెప్పేద్దాం. లేదు లోకి, దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. మనం ఇంత సడన్ గా చెప్తే వాళ్ళు నమ్మకపోవచ్చు. అందుకే వాళ్ళు నమ్మేటట్టుగానే అంతా ప్రిపేర్ చేద్దాం, చేసి వాళ్ళకి చెప్దాం. సరేనా? సరే సరే. అయితే ఓకే, అతి త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి. ఆ నాటకం మీరిద్దరూ ఏం చేయాలంటే, రోజీ, ఇన్ని రోజులు నీ గురించి తెలుసుకోవాలని ఆవేశపడ్డాను. కానీ నువ్వు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావో తెలుసుకున్నాక నా చేతులతో నేనే నిన్ను లోకిని విడదీయాలని ఏర్పాట్లు చేస్తున్నాను. ఐమ్ సారీ రోజీ, ఐమ్ సారీ. నువ్వు నన్ను సిద్ధుని కలిపినందుకు కృతజ్ఞతగా నేను నిన్ను లోకిని కలుపుతానని అప్పుడు నీకు మాట ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆ మాట తప్పుతున్నందుకు నన్ను క్షమించు రోజీ.
రోజీ 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 ఇక్కడేం చేస్తున్నా? చుక్కల్ని లెక్క పెడుతున్నా. ఏదో వయసు అయిపోయినట్టు, జీవితం ఆఖరి స్టేజ్లో ఉన్నట్టు చుక్కలు లెక్క పెడుతున్నావా? చేరాల్సిన చోటు అదే కదా. ఏంటి? అదే, ఏ మనిషికైనా వయసు అయిపోతుంది, చివరికి అక్కడికే చేరుతాడు కదా అంటున్నా. అది సరేగాని నాకు డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? ఏంటి? లోకికి అశ్వినికి పెళ్లి చేయడం నీకు నిజంగా ఇష్టమేనా? నా అంతటా నేనే ఆ పెళ్లికి ఒప్పుకున్నాక నీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఏం లేదు, నీకు లోకి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అంత ఇష్టం ఉన్న నువ్వు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావా అని నా డౌట్. ఇష్టం అనేది డీప్ ఫ్రిజ్ లో ఉన్న ఐస్ లాంటిది. ప్రేమ అనే బాక్స్ లో ఉన్నంతసేపు చాలా గట్టిగా గడ్డకట్టుంటుంది. ఆ బాక్స్ లో నుంచి బయటకు తీస్తే ద్వేషం అనే వేడి తగిలి అది కరిగిపోతుంది. అసలు నీకు లోకి అంటే అంత ద్వేషం ఎందుకు కలిగింది? ఇప్పుడు జరిగిపోయిన విషయాలు తెలుసుకుని ఏం చేస్తావు నందిని? కుదిరితే నిన్ను లోకిని కలపడానికి ట్రై చేస్తాను. అదేంటి, ఒక పక్క బావకి అశ్వినికి పెళ్లి చేస్తానంటూ ఇప్పుడు నన్ను లోకిని కలుపుతానంటావేంటి? వాళ్ళిద్దరికి పెళ్ళైతే చేస్తానన్నాను కానీ నిజానికి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం నాకు కూడా ఇష్టం లేదు. నందిని, అవును రోజీ, నువ్వు నా ప్రాణ స్నేహితురాల్వి. మన మధ్య ఎన్ని గొడవలు జరిగినా మళ్ళీ అవన్నీ తీరిపోయి ఇప్పుడు కలిసి ఆనందంగా ఉండాల్సిన టైంలో నీ జీవితం ఇలా అవుతుందంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు రోజీ. అందుకే చెప్పు రోజీ, మీ మధ్య ఏం జరిగిందో చెప్పు. కావాలంటే లోకితో నేను మాట్లాడతాను, మీ ఇద్దరిని నేనే కలిపేస్తాను. మళ్ళీ లోకి నువ్వు కలిసి హ్యాపీగా ఉండొచ్చు. మన రెండు జంటలు కలిసి హ్యాపీగా టూర్స్ కి వెళ్ళొచ్చు. మనకి పిల్లలు పుడితే వాళ్ళతో సరదాగా ఆటలు, వాళ్ళ అల్లరి, వాళ్ళని చూసి మన పెద్దవాళ్ల సంతోషం, ఆ సంతోషాల్ని చూస్తూ జరిగినవన్నీ అనుకుంటే కొత్తగా బాధపడాల్సి వస్తుంది. జరిగే వాటికి తగ్గట్టుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటే మన జీవితం కొత్త దారిలో వెళ్తుంది. అంటే నువ్వు కొత్త దారిలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? నిర్ణయించుకోవడానికి మనమెవరు నందిని? మన జీవితాలు ఎటు వెళ్లాలో నిర్ణయించేది ఆ పైవాడు. ఆయన రాసిన దారిలో మనం వెళ్లాల్సిందే గాని మనం అనుకున్న దారిలో వెళ్లడం కుదరదు కదా. లోకి లేకుండా నువ్వు బ్రతకగలవా రోజీ? ఏ, సిద్ధు లేకుండా నువ్వు బ్రతకలేవా? బ్రతకలేను రోజీ, సిద్ధు లేకుండా నేను బ్రతకలేను. నేను బ్రతకగలను. ఏ, యుఎస్ లో ఉన్నప్పుడు నా జీవితంలో లోకి లేడు కదా, నేనప్పుడు బ్రతకలేదా? మరైతే ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతాను. యుఎస్ వెళ్ళిపోతావా? అంటే అంటే యుఎస్ వెళ్తావా
ఇంకెక్కడికన్నా వెళ్తావా అని. యుఎస్ వెళ్ళి అక్కడ మన పాత బిజినెస్ ని మళ్ళీ డెవలప్ చేస్తాను. డెవలప్ అయ్యాక ఏం చేస్తానంటే పెద్ద బిలియనర్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది, అందరి బిలియనర్స్ లాగే సోషల్ సర్వీస్ చేస్తాను. అవును, ఇప్పుడు నువ్వు నాతో చెప్పినవన్నీ ఖచ్చితంగా చేస్తావా? చేయడానికి ట్రై చేస్తాను. నిజంగానే నువ్వివన్నీ చెయ్యగలిగితే ఎంత బాగుంటుంది రోజీ. రోజీ టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానమ్మా. ఏంటి టాబ్లెట్స్? ఎందుకు వాడుతున్నావు ఇవన్నీ? ఇవి నేను వాడటం ఏంటమ్మా? ఏంటి టాబ్లెట్స్ అని? రోజీ అబద్ధం చెప్పకు.